కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ కుట్రలను వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎండగట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పరిగిలో నిరసన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడాన్ని మహేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే పోలీసుల వేధింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదూస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడంపై నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పరిగి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుండగా అక్రమంగా అరెస్ట్ చేసి చెనుగోమలకు తరలించారు. కాసేపటి క్రితమే రిజల్ట్స్ రోజు పిఎస్ నుంచి కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిను వన్నాడు. సో చెప్పండి, ఈ రోజు శాంతియుతంగా నిరసన చేపడుతున్న మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన ఎట్లుందో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీని ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ గారు మార్కు ఉండొద్దని ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో, ఇవాళ కేసీఆర్ గారి మీద అక్రమంగా కాళేశ్వరం మీద కేసు పెట్టి రాత్రి 1:30 వరకు అసెంబ్లీని నడిపించి దొంగల్లాగా మరి సిబిఐకి అప్పచెప్తున్నామని ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని వ్యతిరేకిస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ఏదో నిరసన మేము తెలపాలని ఏదైతే నిన్న అనుకున్నామో, మరి నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇలా ఈ కార్యక్రమం చేద్దామంటే పోలీసు వాళ్ళు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం, దీని ద్వారా మరి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమున్నాయి అనేది ఎండగడతామనే ఒక దుశ్చర్యతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అక్రమాలను ఖచ్చితంగా మేము పోలీస్ కేసులకు భయపడము. మమ్మల్ని ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టినా అంతంగా రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా కొట్లాడతాం. ఏదైతే ఇది కేసు ఏదైతే సిబిఐకి అప్పచెప్పారో దీంట్లో కడిగిన ముత్యంలాగా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని తప్పకుండా బయటకు వస్తారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాతనే ముఖ్యంగా తెలంగాణ అనే నినాదం నీళ్లు నియామకాలు, ఇవాళ నీళ్ల కోసం ఇలా ప్రతి ఎకరా కూడా సాగులకు రావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం కానీ ఇలా పాలమూరు రంగారెడ్డి కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఇలా వాళ్ళు ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఏదో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో దీన్ని తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. పాటు జిల్లా అధ్యక్షులు సార్ చెప్పండి, ఈ రోజు శాంతియుతంగా నిరసన చేపడుతున్న కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున కూడా అరెస్ట్ చేసిన వార్తలు వస్తున్నాయి. జిల్లా అధ్యక్షులు ఏం చెప్తారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ విధంగా అయితే నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామో, ఈ వికారాబాద్ జిల్లాలో కావచ్చు, తాండూరు, వికారాబాదు, పరిగి, కొడంగల్ అన్నిట్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేస్తుంటే మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే పరిగి ఆయన కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలా, నిరసన చేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన కూడా అంటే పొద్దున్నే అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకురాని ఈరోజు మన కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇట్లా అరెస్టులు చేసి ఎంతమంది నన్ను ఆపుతారు చెప్పు? తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మందిని అరెస్టులు చేసిండ్రు. తెలంగాణ రావడం ఆగలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇందాక సోదరుడు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆనవాళ్లు చెరిపేస్తా అనేటటువంటి నీ కళ ఏదైతుందో అది కలగానే మిగిలిపోతుంది. కేసీఆర్ గారు ఆనవాళ్లు తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు గుర్తుంటుంది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. మీ ముఖానికి వచ్చేసి ఒక్క ప్రాజెక్టు కట్టకపోతేవి, ఒక్క చెక్ డ్యామ్ కట్టకపోతేవి, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వకపోతేవి, కానీ మా మీద అప్పులు చేసిండ్రని మా మీద ఏడుస్తారు. కానీ నువ్వు మస్తు అప్పులు చేసినావు. మేము అప్పులు చేసినా ఏం చేసినాము? ఇటువంటి ప్రాజెక్టులు కట్టినాం. కేసీఆర్ గారు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, చాలా చేసిండు రైతులకు. మరి నువ్వు అప్పులు చేసినావు కానీ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, ఒక్క పెన్షన్ పెంచింది లేదు, ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క చెక్ డ్యామ్ కట్టింది లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? నేను కడతలేను కాబట్టి కేసీఆర్ కట్టినటువంటి కూలేటట్లు చూడాలా, వీలైతే వాటిని కూల్చాలనేటటువంటి దురుద్దేశంతో ఈరోజు మా నిరసన కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకొని చాలా మందిని మా నాయకులను అరెస్టు చేసిండ్రు. దాంట్లో భాగంగా మా మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ మన్నెగూడ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని అరెస్టులు చేసినా మా నిరసన మేము వ్యక్తం చేస్తాము. మీరు ఎంత అరెస్టు చేస్తే మేము అంత ఇంకా ఉవ్వెత్తున మీదికి లేస్తాము. మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని నిర్బంధించినా ప్రజా పోరాటం ఆగదు. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలుస్తాం.
రాహుల్ గాంధీ సిబిఐని వ్యతిరేకిస్తూ ఉంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలోకి సిబిఐ తీసుకొస్తుంది, ఎట్లా చూడాలి అసలు? అసలు మరి దీన్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధినేత అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమంటుండంటే ఇక ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ ఇవన్నీ కూడా అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అంటుండు. అంటే ప్రతిపక్షాలను నిర్మూలనించనీకే పెట్టినటువంటిది బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు, మోడీ గారు పెట్టిండ్రు అని చెప్పి ఆయన అంటుంటే, రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సురవరం గారి సభ లోపల పోయి, సంస్మరణ సభ లోపల పోయి ఆడ కూడా చెప్పిండు సిబిఐ అనేటటువంటిది మోడీ గారి జేబు సంస్థ అని. మరి అదే జేబు సంస్థకు నువ్వు ఈరోజు అప్పగిస్తున్నావు అంటే దీని అర్థం ఏంది? నువ్వు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. తెలంగాణ ప్రజలకి ఇది అర్థమైపోయింది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ గవర్నమెంట్ నడుస్తూ ఉన్నదనే విషయం అర్థమైంది. మొత్తంగా చూసినట్టయితే అటు కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం, ఎన్ని అక్రమ అరెస్టులైనా అని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా కేసీఆర్ పేరును బదనాం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ రెండూ కలిసి కుట్రలు చేస్తున్నాయని వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే మెతుక ఆనంద్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్ పరిగి.